సార్ ప్యానెల్లో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు పి కృపారావు సార్, మాది ప్రకాశం జిల్లా. ప్రస్తుతం నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నా సార్. నా మిత్రుడు రామిరెడ్డి అనే అతనికి ఒక 4 years క్రితం పక్షవాతం వచ్చింది సార్. అతను గుంటూరులో మంచి మంచి పేరు మోసిన న్యూరో సర్జన్ల వద్ద చూపించుకున్నాడు సార్. సుమారు 6 నుండి 9 లక్షల దాకా ఖర్చు పెట్టాడు సార్. అయినా కానీ పాపం ఏమాత్రం రికవరీ కాలేదు సార్. తర్వాత నాకు ఫోన్ చేసి ఇంకా వీళ్ళకన్నా ఏదైనా మంచి హాస్పిటల్ ఉంటే చెప్పు బ్రదర్ అని నన్ను అడిగాడు సార్. నాకు మన ప్రొడక్ట్ విషయం తెలిసి నేను అక్కడికి వెళ్ళి ఇట్లా ప్రొడక్ట్ ఉంది రామరెడ్డి, ఈ ప్రొడక్ట్ వాడుకో, మరి చాలా మందికి బాగా చాలా జబ్బులు నయం చేస్తుందని చెప్పాను సార్. సలహా ఇచ్చాను. నా మాట నమ్మి నా మాట గౌరవించి ఎమ్మటే అతను ప్రొడక్ట్ తెప్పించుకుని వాడాడు సార్. ఒక ప్యాకెట్ వాడిన తర్వాత అతనిలో చలనం వచ్చింది సార్. చలనం వచ్చేసరికి ఇదేదో బాగా పనిచేస్తుంది, ఇది వాడితే బాగుంటుందని ఆలోచన పడి తర్వాత అతను అదనంగా కొన్ని ప్యాకెట్లు వాడుకున్నాడు సార్. వాడిన తర్వాత అతను మంచానికే పరిమితమైన వ్యక్తి సార్. ఒక్కడే ఎవరు సపోర్ట్ లేకుండా ప్రస్తుతం లేస్తున్నాడు సార్. నాకు ఫోన్ చేసి నా చాలా ప్రోడక్ట్ బాగుందన్న, నువ్వు చెప్పిన తర్వాత కూడా నేను ప్రోడక్ట్ తెచ్చుకొని వాడుకున్నాను, మంచి రిజల్ట్ ఉందన్న, నేనైతే ఇక ఒక 1 month లో పూర్తిగా లేచి నడవగలుగుతాననే మంచి మాట నాకు చెప్పాడు సార్. అతను ఎంతో ఆనందం ఉంది సార్. ఆ మాట వినేసరికి చెప్పినందుకు నాకు కూడా చాలా ఆనందం ఉంది సార్. తరువాత ఇంకొక వ్యక్తి సార్, త్రిప్రాంతం అతనిది, పేరు సుందరయ్య అనే వ్యక్తి సార్. వాళ్ళు నాకు దగ్గర బంధువులు సార్. అతనికి పోయిన జూన్ నెలలో పక్షవాతం వస్తే గుంటూరులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు సార్. జాయిన్ చేస్తే వాళ్ళు సర్జరీ చేయాలని చెప్పారు. సర్జరీ చేయాలని చెప్పి ఆ తలకి గుండు కూడా చేశారు సార్. వాళ్ళ తర్వాత ఆలోచించుకొని నన్ను పిలిచారు సార్. సర్జరీ ఆపండి, మా బావగారు ఉన్నారని చెప్పి నన్ను పిలిచారు సార్. నేను ఎమ్మడే వెళ్ళాను సార్, హాస్పిటల్లో ఎమ్మడే వెళ్ళాను. వెళ్తే సంబంధిత డాక్టర్ గారితో మాట్లాడితే ఈ సర్జరీ చేయాలండి, తలలో రక్తం గడ్డగట్టింది, సర్జరీ చేయాలి, చేయకపోతే ప్రాణాపాయం చెప్పారు సార్. చేస్తే ఏమైనా రికవర్ అవుతారా సార్ అని అడిగారు సార్. నేను చేసినా కానీ గ్యారెంటీ చెప్పలేమన్నారు సార్. అలాంటప్పుడు బయటకు వచ్చి వీళ్ళతో మాట్లాడితే మేము ఏదన్నా విజయవాడ వెళ్ళి నాటు మందులు వాడతామని చెప్పారు సార్ నాతోటి. నేను నాటు మందు వద్దని ఏదైనా హాస్పిటల్లో చూస్తామని గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు సార్. జాయిన్ చేస్తే వాళ్ళు ఒక వారం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళారు సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత 2 days నేను గుంటూరు నుంచి తిప్రాంతం వెళ్ళి అతన్ని పరామర్శించి మన ప్రోడక్ట్ విషయం చెప్పారు సార్. చెప్పిన తర్వాత వాళ్ళ బంధువు ఒక అతను ఒంగోలు రిటైర్డ్ ఎస్ఐ సార్. ఆ సార్తో నాకు ఫోన్ చేయించారు. ఫోన్ చేయిస్తే మన ప్రోడక్ట్ విషయం నాకు తెలిసినంత వరకు విపులంగా సార్కి అర్థమయ్యేది చెప్పారు సార్. చెప్పిన తర్వాత సార్ గారు ఓకే అని 2 ప్యాకెట్స్ ఎమ్మటే తెప్పించారు సార్. తెప్పించి వాడితే సార్ అతనికి 15 రోజులలో రిజల్ట్ వచ్చింది సార్. సుందరయ్య అనే వ్యక్తికి 15 రోజులలో కాలు చెయ్యి కదిలింది సార్. వాళ్ళ తర్వాత నాకు ఫోన్ చేసి ప్రోడక్ట్ బాగా పనిచేస్తుందండి, మాకు ఇంకో 2 కావాలంటే నేను పంపిస్తే తర్వాత ప్యాకెట్ వాడిన తర్వాత 15 రోజులకి మరలా రెండోసారి 15 రోజులకి అతను ఒక్కడే లేచి సార్ సెంటర్కి వెళ్ళి ప్రశాంతంగా మరలా ఇంటికి వస్తున్నాడు సార్. వాళ్ళు నాకు ఎంతో సంతోషంగా ఫోన్ చేసి బాగా చెప్పారు సార్. వాళ్ళ ఆనందానికి అర్థం లేవు సార్. తర్వాత సార్ ఇంకోటి, మా మిస్సెస్కి షుగర్ ఉంది సార్. షుగరు, గ్యాస్ ట్రబుల్ ఉంది. నేను సుమారు 2015 నుంచి మా మిస్సెస్కి ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాం సార్. అయినా కానీ అట్లా డైలీ యూజ్ చేస్తున్నాం కానీ కంట్రోల్ లేదు సార్. అమ్మాయికి ఈ మధ్య కాళ్ళు చేతులు తిమ్మిరి కూడా వచ్చినాయి సార్. మన ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం సార్. యూజ్ చేసిన తర్వాత ఒక 10 daysకి కాళ్ళు చేతులు తిమ్మిరి తగ్గినాయి బావా అని నాతో చెప్పింది సార్. తర్వాత ఇంకోటి ఏంటి సార్, గ్యాస్ ట్రబుల్ ఉంది అమ్మాయికి. గ్యాస్ ట్రబుల్ కూడా ఎవ్రీడే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ టాబ్లెట్ తీసుకోవాలి సార్. ఇప్పుడు ప్రస్తుతం మన క్యూసీఎల్ వాడిన తర్వాత ఒక 15 రోజుల నుంచి గ్యాస్ ట్రబుల్ మా టాబ్లెట్ మానుకుంది సార్. చాలా సంతోషం సార్. చెప్తున్న దాన్ని వాళ్ళు బాధ భరిస్తూ ఉండి అంతటి దాన్ని కూడా మన క్యూర్సెల్ ఒక 15 రోజుల్లో మీరు చెప్తున్నట్లుగా నెల రోజుల్లో ఏదైనా సరే మనకి రిజల్ట్ తీసుకుని వచ్చిందంటే మాత్రము ఇది చాలా చాలా సంతోషం విషయం అండి. చాలా చాలా సంతోషం విషయం. ఓకే, థ్యాంక్ యూ సార్ కృపారావు గారు, థ్యాంక్ యూ.